ఇవాళ ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు. డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఈ 2 జిల్లాల విషయంపై పూర్తి స్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన కీలక చర్చ జరగనుంది. రంపచోడవరం కేంద్రంగా గిరిజన అథారిటీ ఏర్పాటు చేసే అంశంపై ఇవాల్టి కేబినెట్లో చర్చకు రానుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై కేబినెట్ చర్చించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఏర్పాట్ల బాధ్యతలను ప్రభుత్వం మంత్రులకు అప్పగించింది. దీనిపై చర్చిస్తారు. 1,00,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే ఆమోదించిన 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు విశాఖ సిఐఐ సదస్సు కేంద్రంగా శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చిస్తారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎన్ఏబీఎఫ్ఐడి నుంచి 7,500 కోట్లు రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకు కేబినెట్ అనుమతిచ్చే అవకాశం ఉంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితో పాటుగా మోంతా తుఫాన్ ప్రభావం, తుఫాన్ నష్టం అంచనాలు, పరిహారం వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.